గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో జరిగిన ఘటనపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించి ఎలాంటి చర్యలనైనా సహించబోమని, తప్పు చేసిన వారిని శిక్ష తప్పదని ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణబాబు కాలనీలో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన అత్యంత హేయకరమైన, బాధాకరమైన విషయం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకున్నందుకు నిజంగా చాలా బాధిస్తున్నాను. ఒక మహిళ పట్ల ఒక దాష్టికానికి గురి అయిన వ్యక్తుల్ని చట్టరీత్యా చాలా తీవ్రంగానే శిక్షించడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటనలోకి వస్తే 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం, అది చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో, తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా, వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్ట్. అందరికీ నమస్కారం అండి. కృష్ణబాబు కాలనీ అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే 24 గంటల్లో మా దగ్గరకు ఒక ఇష్యూ వచ్చిన తర్వాత 24 గంటల్లో దీని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల, మహిళల భద్రత పట్ల, వాళ్ళ యొక్క గౌరవ మర్యాదల పట్ల కట్టుబడి ఉంది. అయితే కొంతమంది అధికార దుర్వినియోగంతో, అహంకారంతో చేసే చర్యలకి ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇలా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అక్కడ ఎవరున్నా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇలాంటి చర్యలకి పాల్పడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అదే విధి విధానంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ అతని మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలోనే వాళ్ళు 24 గంటల్లో వాళ్ళని లోపల నుంచి యాక్షన్ తీసుకోవడం